అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ సజెస్టెడ్ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ వచ్చి 8 డే ఇన్ మై ఆఫీస్. యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సి ఫ్రమ్ పాస్ట్ 2 years ఆల్మోస్ట్ యాజ్ ఎ PMO. I just want to sneak peek a day in my office, like some stuff to you. చలో లెట్స్ గెట్ ఇన్ టు ది వ్లాగ్. ఈరోజైతే యోగా చేసి నా డేని స్టార్ట్ చేశాను. అంటే రోజు చేయను, ఎప్పుడో ఒకసారి వీక్లీ 2 or 3 అలా చేస్తాను. ఇంకా అయిపోగానే త్వరగా ఫ్రెష్ అయిపోయి ఈ 3 డ్రెస్సెస్లో ఏది వేసుకోవాలి అని చాలా కన్ఫ్యూజన్ తర్వాత ఒకటి తేల్చుకున్నాను. ఇంకా ఆ రోజు థర్స్డే అని చెప్పేసి వైట్ డ్రెస్ వేసుకొని రెడీ అయితే అయ్యాను. బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాను. దారిలో అమ్మవారి దర్శనం చేసుకున్నాను. ఒక చిన్న టెంపుల్ ఉండేది అనమాట. దర్శనం చేసుకుని బస్ ఎక్కేసాను. ఎక్కగానే ఆ లైక్ ది వైబ్ ఆఫ్ డ్రైవర్ అంకుల్. యాక్చువల్లీ అసలు ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారో వర్క్ ఎన్విరాన్మెంట్ని మంచిగా దేవుడి సాంగ్స్ పెట్టుకొని వర్క్ ప్లేస్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన. అది గుడ్ ఐడియా కదా. మనం వర్క్ ప్లేస్ని మంచిగా పాజిటివ్గా ఉంచుకుంటేనే ఒక పాజిటివ్ మైండ్తో వర్క్ చేయగలమని నాకైతే అనిపిస్తుంది. ఇదే మా ఆఫీస్ అయితే చాలా గ్రీనరీతో ఉంటుంది. చాలా ట్రీస్ ఉంటాయి, పాతవి పెద్దవి కూడా ఉంటాయి. వాటికి యాక్చువల్లీ ఒక కౌంట్ ఉంటుంది అన్నమాట. ట్రీ పైన ఒక నంబర్ వేసి ఉంటారు. అండ్ చిన్న పాట్స్లో ప్లాంట్స్ కూడా పెట్టుంటాయి. ఒక చిన్నపాటి ఫారెస్ట్ అనుకోండి. ఇంకా మా ఆఫీస్ చెట్ల మధ్యలోనే ఆఫీస్ ఉంటుంది. అవి చూస్తుంటే మనకు కూడా ఒక మంచి వైబ్ వస్తుంది. బయట ఒక మంచి అస్థెటిక్ వైబ్ వస్తుంది. అంటే చెట్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తే చిన్నప్పుడు చాలామంది అనుకునేవాళ్ళు కదా, లైక్ మీకు అనిపించేదో లేదో తెలియదు, నాకైతే చాలా ఇష్టం చెట్ల మధ్యలో నుంచి అలా ట్రావెల్ చేస్తూ నడుస్తూ వెళ్ళడం. ఇంకా మా బ్లాక్కి వచ్చేసి మా ఫ్లోర్కి వెళ్ళిపోయాను. నా అవుట్ఫిట్ ఆఫ్ ది డే ఇదే వైట్ కలర్ డ్రెస్ అని చెప్పాను కదా. అప్పటికి 11:30 అయిపోయింది. సో 11:30కి లాగిన్ చేసి ఒక చిన్న కాల్ అటెండ్ అయ్యాక కొంచెం వర్క్స్ ఉంటే చేసుకున్నాను. అండ్ ఇదే మా ఓడిసి. ఆ రోజు ఎవరూ రాలేదు బికాజ్ మాకు హైబ్రిడ్ మోడ్ నడుస్తుంది. సో ఓన్లీ 3 days వస్తారు. థర్స్డే ఫ్రైడే చాలా తక్కువ వస్తారు ఆఫీస్కి మా ఓడిసిలో అయితే. మా ఆఫీస్ ఒక సెంటర్లో ఉంటుంది అనమాట. సో ఆఫీస్ చుట్టూ చాలా కంపెనీస్ కనిపిస్తాయి. వ్యూ కూడా చాలా బాగుంటుంది. లైక్ మా ఓడిసి నుంచి క్లాస్ వ్యూ కానీ బయటకు వెళ్తే మా ఆఫీస్ వ్యూ కానీ చాలా బాగుంటుంది. మా ఆఫీస్ నుంచి వ్యూ అయితే మా ఓడిసి నుంచి కూడా మంచిగా ఒక రోడ్ కనిపిస్తుంది. కానీ ఎవరు కర్టెన్స్ తీయరు, ఎందుకో నాకు కూడా తెలీదు. కానీ నాకు అక్కడ సీట్ కూడా దొరకదు. ఎప్పుడైనా తీసి ప్రశాంతంగా అలా బయటకు చూస్తూ వర్క్ చేసుకుందామన్నా కూడా. యాక్చువల్లీ అంతకు ముందు రోజే నేను ఇంటి నుంచి వచ్చాను. సో కొన్ని పెండింగ్ వర్క్స్ కొన్ని ఈమెయిల్స్ పెట్టాల్సినవి, బ్యాక్వర్డ్ అయిపోయిన కాల్ షెడ్యూల్ చేయాల్సినవి, కొన్ని పెండింగ్ వర్క్స్ ఉంటే చేసేసుకున్నాను. చాలా షీట్ ప్రిపరేషన్స్ కూడా ఉండే అన్నమాట. ఇంకా ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టేసి చుట్టూ చూడడం ఆపేసి వర్క్ రెస్యూమ్ చేసుకొని వర్క్ చేసుకున్నాను. అంటే కొంచెం లంచ్కి ముందే హాఫ్ ఆఫ్ ది వర్క్ అయిపోతే లంచ్ తర్వాత అంత ఎనర్జీ ఉండదు నాకైతే. అంటే కొంచెం బాడీ అనేది రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఆ ఏసీకి. ఇంకా ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. అప్పటికి కొందరు ఇంకొంచెం జనాలు వస్తారు. అంత పీస్ఫుల్గా ఉండదు అనమాట. సో ఏమన్నా కొంచెం లంచ్ ముందు వరకే హాఫ్ ఆఫ్ ది వర్క్, ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ వర్క్ ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఆ రోజైతే నా కొలీగ్ కూడా రాలేదు. అంటే తను ముందు 3 days వెళ్ళిపోయింది ఆఫీస్కి ఆల్రెడీ. ఇంకొకదాన్నే ఉండేసరికి వర్క్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఫస్ట్ అయితే వర్క్ ఫినిష్ చేసుకున్నాను. తర్వాత కొంచెం చిల్ అవ్వచ్చు, లైక్ కొంచెం పీస్ఫుల్గా కూర్చోవచ్చు అని చెప్పేసి. యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం తక్కువ చేశాను, నాకు నచ్చలేదు. సో వర్క్ చేసుకుంటూ వాటర్ మెలన్ తిన్నాను కొంచెం ఉంటే. ఇంకా కాసేపు అలా వర్క్ చేసుకొని తర్వాత లంచ్ టైంకి అలా వెళ్ళాను.
మా ఆఫీస్లో మంత్లీ వన్స్ అలా ఫ్లీ మార్కెట్ అవుతుందన్నమాట. ఆ రోజు ఫ్లీ మార్కెట్ జరుగుతుంది. అక్కడ ఫస్ట్ అయితే లంచ్ ఫినిష్ చేసుకుందామని క్యాఫ్టేరియాకి వెళ్ళాను. ఆ రోజు నేను ఇంటి నుంచి పప్పు తీసుకొచ్చుకున్నాను. ఆ పప్పు తిన్నాను. నాకైనా మీకు ఇలాగే ఉంటుందా, లైక్ పప్పుకి ఏదో ఒకటి కావాలి నంచుకోవడానికి, లైక్ చిప్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో ఆ రోజు కుర్కురే కొనుక్కున్నాను. ఇంకా లంచ్ ఫినిష్ చేసేసాను త్వరగా. ఇదే మా ఆఫీస్ ఫ్లీ మార్కెట్. చాలా స్టాల్స్ పెట్టారు. నాకు ఆ ఎండకి ఏం చూడాలో కూడా అర్థం కాలేదు. బేసిక్లీ చూడాలని కూడా అనిపించలేదు. అసలు అంత ఎండకి అంతమంది రష్ ఉన్నారు, చూడలేకపోయాను. బట్ ఒక హ్యాండ్ ప్రింటెడ్ శారీస్ది స్టాల్ నడుస్తుందన్నమాట. చాలా బాగున్నాయి శారీస్ అక్కడ. రేట్స్ కూడా చాలా బాగున్నాయి. మా మమ్మీకి ఒక రెడ్ కలర్ శారీ అంటే చాలా ఇష్టం. సో చూశాను శారీ, కానీ 7K చెప్పారు. తాను 7Kకి అట్లీస్ట్ 2K తగ్గించి 5K కూడా ఇవ్వనన్నారు. 6,500కి ఇస్తా అన్నారు. సో వచ్చేసాను, ఇంకా అంత బడ్జెట్ లేదని. ఇంకొక కలంకారీ స్టోర్ పెట్టారు. ఆ వీడియో తీయడం మర్చిపోయాను. అక్కడ ఒకటి పెప్లం టాప్ తీసుకున్నాను మా చెల్లి కోసం. ఒక వీడియోలో చూపిస్తాను. అది కూడా చాలా బాగుండింది. నాకు 500కి అలా వచ్చింది. యాక్చువల్లీ దే హ్యావ్ హ్యూజ్ కలెక్షన్. నాకు ఇంకా ఆ రోజు ఒక కాల్ ఉండిందని చెప్పి త్వరగా ఒక టాప్ తీసుకొని వెళ్ళిపోయాను. చాలా బాగున్నాయి. మీరు కావాలంటే చెక్అవుట్ చేయండి. వాళ్ళు ఇక్కడ డిఎల్ఎఫ్లో ఎవ్రీ సండే స్టాల్స్ పెడతారంట. ఒకటే స్టాల్ పెడతారు. నా ఫోన్లో ఛార్జింగ్ లేక అసలు చూపించలేకపోయాను. అంత క్లియర్గా రాదనమాట నా ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే వీడియో. సో వాళ్ళు ఎవ్రీ సండే 5:30 to 10:30 అలా డిఎల్ఎఫ్లో ఒక దగ్గర స్టాల్ పెడతారంట. చాలా బాగున్నాయి. లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, హాఫ్ కుర్తీస్ ఉన్నాయి, ఫుల్ కుర్తీస్ ఉన్నాయి. అన్నీ ఓన్ కలంకారీ ప్రింట్స్ వాళ్ళవే. మీరు కావాలి అంటే చెక్అవుట్ చేయండి. యూ విల్ లవ్ ది కలెక్షన్. ఇంకా తర్వాత వచ్చేసి బ్యాక్ టు వర్క్. చాలా వర్క్ ఉందని చెప్పాను కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 40% ఉంటే చేసుకున్నాను. కొన్ని కాల్స్ షెడ్యూల్ అయి ఉన్నాయి, అవి అటెండ్ అయిపోయాను. ఐఎమ్ ట్రైంగ్ టు షిఫ్ట్ ది కంపెనీ యాక్చువల్లీ, బట్ ఆపర్చునిటీస్ ఏం లేవు కదా. సో కొంచెం స్కిల్ బిల్డ్ చేసుకుందామని చెప్పి కొన్ని కోర్సెస్ రిజిస్టర్ అయ్యాను. అవి కొంచెం కంప్లీట్ చేసిన ఒక 10% వరకు అంతే. ఎందుకు కాలేజ్ అయిపోయాక కాలేజ్లో ఉన్నంత డెడికేషన్తో చదవలేము కదా. ఆఫీస్లో జాయిన్ అవుతే జాబ్ చేస్తున్నప్పుడు అంత ఇంట్రెస్ట్ కూడా రాదు. ఇంకా తర్వాత ఎందుకో డే అంత లోగా అనిపించి హనుమాన్ చాలీసా విని నా డే అయితే ఆఫీస్లో ఎండ్ చేసేసాను. లాగౌట్ చేసి అలా సన్సెట్ చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయాను పీజీకి. మాకు బస్సెస్ ఉంటాయి, షటిల్స్ ఉంటాయి, ఆటోస్ కూడా ఉంటాయి. కానీ ఎందుకో నాకు ఈవినింగ్ వాక్ చేయడమే బాగా అనిపిస్తుంది. అంటే రోడ్ పైన జనాల్ని చూస్తూ ఆ సన్సెట్కి డిస్టెన్స్ ఎంతో కూడా అర్థం కాదు. నాకు తెలిసి మా ఆఫీస్ నుంచి హాస్టల్కి 3 kilometers అలా ఉంటుంది. బట్ మార్నింగ్ అయితే అస్సలు నడవలేను. ఈవినింగ్ అయితే నడిచినా పెద్ద ఏం అనిపించదు. ప్రశాంతంగా ఆ వర్క్ అనే ప్రపంచం నుంచి, ఆఫీస్ అనే లోకం నుంచి బయటకు వచ్చి చుట్టూ మనుషుల్ని చూస్తూ నడుస్తుంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అనిపిస్తుంది. అందుకని ఈవినింగ్ మోస్ట్ ఆఫ్ ది టైం వాక్ చేయడానికి ట్రై చేస్తాను. హెల్త్కి కూడా మంచిది కదా, మనం రోజంతా కూర్చొని ఉంటాం ఆఫీస్లో. అందుకని చెప్పి కూడా ప్రిఫర్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ మై ఆఫీస్ వ్లాగ్. మీకు ఇంకా ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీ సపోర్టే మా ఎనర్జీ.